ఇప్పుడు ఇటీవలే నాగ చైతన్య శోభిత గారు అయితే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కదా. సో వాళ్ళ ఎంగేజ్మెంట్ మీద వేణుస్వామి గారు అయితే ఒక కమెంట్ చేశారు, మీరు చూసే ఉంటారు. సో మీ మీ రెస్పాన్స్ ఏంటి ఆయన మీద? ఆయన మీద అంటే అట్లా చెప్పడం కరెక్ట్ కాదు బ్రో. అది చాలా రాంగ్. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ విషయం కదా. ఆయన ఏదో చెప్పి ఆయనకి ఏదో మహిమలు ఉన్నట్టు ఇప్పుడు ఆయన చెప్పి ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే ఆయన చెప్పిండు అనుకోండి, ఇక అన్నీ ఈయనకే తెలుసు కరెక్ట్గా, ఈయననే అన్నీ ఈయన కరెక్ట్ చెప్తున్నాడు కదా అని ప్రజలందరూ అట్లనే అనుకోవాలనేసి ఈయన ఆ విధంగా వాళ్ళది విడిపోతారనేసి చెప్పిండు. కానీ అట్లా చెప్పడం చాలా తప్పు. అట్లా చెప్పకూడదు. ఎవరి లైఫ్ వాళ్ళది కదా, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారు. ఈయన ఏదో ఏది ఏమంటారు కదా, సెలబ్రిటీ కావాలనేసి అందరు వీళ్ళని ఆయన దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వాలి, ఇక నాది మొత్తం ఫేమస్ అవుతా మొత్తము ఇట్లా చెప్తే ఇంకా వేరే వాళ్ళు జాతకాలు కూడా చూసుకోవడానికి చాలామంది వస్తారు కదా, వచ్చి అట్లా చెప్పుకుంటారు కదా వచ్చి. అంటే ఇప్పుడు ఈయన అట్లా చెప్పిన అనుకో, నిజమైంది అనుకో, నిజమైంది ఇప్పుడు కదా. ఇప్పుడు అట్లా చెప్తే ఇతను ఏమనుకో, వేరే వాళ్ళు ఏమనుకుంటే ఇతను నిజమే చెప్తున్నాడు, ఇతను చెప్పిందంతా జరుగుతుంది కాబట్టి చాలామంది ఇతని దగ్గరకు వస్తారు అనేసి ఆయన ఆ విధంగా విడిపోతారు అనేసి చెప్పిండు. కానీ అట్లా చెప్పడం చాలా తప్పు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పర్సనల్. కానీ ఈయనకేం అవసరం ఉంది అట్లా చెప్పడం? అది కరెక్ట్ కాదు బ్రో, అట్లా చెప్పకూడదు. అది జర్నలిస్ట్ సంఘాలు అయితే ఆయన మీద కేసు కూడా పెట్టారు. సో త్వరలో అరెస్ట్ అవుతారని చెప్పేసి కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి. సో ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఏమైందంటే నాగార్జున కూడా సీరియస్ అయింది కదా వాళ్ళ మీద. ఇప్పుడు ఎంత ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా ఇప్పుడు వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి, అది వాళ్ళ ఇష్టము. ఇప్పుడు ఆయన అట్లా చెప్పిన మరీ వీడియో తీసి మరీ పెట్టిండు కదా, వీడియో తీసి మరీ పోస్ట్ చేసిండు దాన్ని. అది అట్లా చెప్పిండు కాబట్టి ఇప్పుడు చాలామంది ఇప్పుడు సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది సీరియస్ అవుతారు. ఇప్పుడు నాగార్జుననే సీరియస్ అయిందంటే ఇంకా మీరు చూడండి, ఇప్పుడు రేపటి నాడు కేసు కూడా అవుతుంది కదా, ఆల్రెడీ కేసు కూడా అవుతుంది. ఇక ఏమన్నా తీసుకోవచ్చు, చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే ఇప్పుడు నాగార్జున అంటేనే పెద్ద హీరో అతను. ఇప్పుడు అతను సీరియస్ అయిందంటే ఇక చూడండి మీరే అర్థం చేసుకోండి ఇంకా. కానీ అట్లా చెప్పకూడదు. ఆయన వదిలేయాలి. అప్పుడేదో అట్లా చెప్పిండు కాబట్టి అది లైట్ అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా అట్లనే చెప్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు రాజకీయాలు వాళ్ళు వీళ్ళంటే కూడా వాళ్ళు కూడా సీరియస్ అవుతారు కదా, చాలామంది సీరియస్ అవుతారు అట్లా చెప్పడం వలన. అది అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతారు, జగనే నగ్గుతారని చెప్పేసి చెప్పారు కదా. సో ఇప్పుడు కూడా అప్పుడు ఆయన చెప్పింది నిజమవలే, కానీ సమంత నాగచైతన్య విషయంలో నిజమైంది. అదే ఇప్పుడు అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. ఆయన ఏమి దేవుడు కాదు కదా, కరెక్ట్గా జరుగుతాయి అన్నీ. ఇంకా మేబీ అది బై లక్ అట్లా చెప్పిండు, ఏదో ఒకటి జరుగుతుంది అనేసి ఆయన అట్లా చెప్పిండు. ఇప్పుడు అది జరుగుతుందని ఇప్పుడు వాళ్ళు కలిసి ఉంటారని మనం అనుకున్నాము. ఆయన ఏమనుకున్నాడు అంటే ఏదో ఒకటి చెప్తే మేబీ నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు అనే విధంగా ఆయన చెప్పిండు. ఏదేదో బై లక్లో వాళ్ళు విడిపోయిండ్రు. ఇక దాన్నే పట్టుకొని ఈయన చెప్పింది నిజమైందని అనుకోవడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అట్లంటే మరి ఇప్పుడు మీరు చెప్పినదే మరి అది నిజం కాలేదు కదా. ఇప్పుడు ఇదేదో నిజమైంది, ఇప్పుడు 3-4 రాళ్ళలో ఏదో ఒకటి అది అన్నీ ఆయన చెప్పినట్టు అన్నీ జరిగితే అది వేరుంటుంది. ఈయనకి ఏదో తెలుసు, నిజంగా జాతకాలు తెలుసు, ఈయన చెప్పిండు అనేసి అనుకోవచ్చు. ఆయన ఏదో జస్ట్ క్యాజువల్గా 2-3 చెప్పిండు, అందులో ఏదో ఒకటి నిజమైంది. దాన్ని పట్టుకొని ఇక ఆయనకి మహిమలు ఉన్నాయి, జాతకాలు చెప్తాడంటే అది అది ఎవరు నమ్మరు. జస్ట్ ఆయన పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నాడు అంతే నాకు తెలిసినంత వరకు అయితే. అది మీరు అన్నట్టు అన్నీ ప్రతిదీ ఆయన చెప్పినట్టు నిజమైంది అనుకోండి, మహిమలు ఉండొచ్చు, నిజంగా జాతకాలు తెలిసి ఉండొచ్చు. ఆయనకి కొంచెము ఉంటుంది కదా, ఏమంటారు కదా, దైవం గురించి తెలిసి ఉండొచ్చు అనుకోవచ్చు. ఏదో జస్ట్ జరిగింది దానికి గురించి చెప్పిండు ఆయన. ఇప్పుడు ఇది కూడా మేబీ వాళ్ళు ఇప్పుడు ఆయన చెప్పిండు కదా, ఇప్పుడు నాగ చైతన్య వాళ్ళని లవ్ మ్యారేజ్ ఇప్పుడు చేసుకున్నారు కదా, వాళ్ళది కూడా విడిపోతాడని చెప్పిండు. ఇప్పుడు ఇట్లా చెప్పిండు అనేసి వాళ్ళు ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా, చెప్పలేం కదా. సార్ మీ పేరు? చంద్రమౌళి గౌడ్. సార్ వేణుస్వామి గారు రీసెంట్గా అయితే మళ్ళీ కమెంట్ చేశారు, రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగ చైతన్య శోభిత ధూళిపాల మళ్ళీ విడిపోతారని చెప్పేసి అన్నారు. సో ఆయన మీద కొంత జర్నలిస్ట్ సంఘాలు అయితే కేసు కూడా పెట్టడం జరిగింది. సో ఈ విషయం ఎలా చూడాలంటారు? అతనికి అసలు ఏం తెలుసని విడిపోవడమే తప్ప మంచిగా ఉండాలని కోరుకోడా? ఇప్పుడు అతను చెప్పేటి అన్నీ ఏమైనా జరుగుతున్నాయా? ఏం జరగట్లేదు కదా. ఇంతకుముందుకు జగన్ గెలిచాడని చెప్పిండు, జగన్ గెలవలేదు. ఇక్కడ కేసీఆర్ గెలుస్తా అని చెప్పిండు, కేసీఆర్ గెలవలేదు. ఇప్పుడు మళ్ళీ నాగ చైతన్య ధూళిపాల విడిపోవడం అవుతాడంటే అది కరెక్ట్ కాదు అతనిది. ఇలాంటి వాళ్ళని మరి ఎట్లా కంట్రోల్ చేయాలంటారు సార్ మీరు? మన పిచ్చి పబ్లిక్ నమ్మకం అనేది పిచ్చి పబ్లిక్. అంటే మన గొర్రెప్ప కూడా పోతుంటారు, వాడు చెప్పింది నమ్మడం. మన జాతకం మీద మనం చూసుకోవాలి తప్ప ఎదుటోళ్ళ జాతకం గురించి మనం చెప్పడం కూడా పద్ధతి కాదు. ఆయన దగ్గర చాలామంది అయితే లక్షలు కట్టేసి ముందే బుకింగ్స్ కూడా తీసుకుని పూజలు గట్ట అన్నీ చేయించుకుంటూ ఉంటారు సార్. మరి అలాంటి ఏంటని అంతా ఎందుకు నమ్ముతున్నారంటారు సార్? ఇవన్నీ నమ్మకం అంతే, ఇంకేం లేదు. మూఢనమ్మకం.
నమ్మకం మనము ఆ జాతకాల మీద పోతే మనం కష్టం చేయండి అయితే మనకు రాదు కదా. జాతకాల మీద ఆడ పోయి చెప్తే ఇప్పుడు మనం లక్షలు ఖర్చు పెడుతున్నాం, ఆ లక్షలు ఏమన్నా వస్తాయా? మనం వర్క్ అనేది చేసుకుంటేనే కదా, చేసుకుంటేనే మనకు వస్తుంది. అంతేగాని అదైతే నేను నమ్మను, జాతకాలు అయితే నేను నమ్మను. త్వరలో పోలీసులు కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అయితే కొంచెం ప్రచారం గట్టిగా జరుగుతుంది సార్. ఒకసారి ఎలా చూడొచ్చు ఈ విషయం? లాండ్ ఆకారం వాళ్ళు చూసుకుంటారు, మనం అయ్యా నేనేం చెప్పలేను దాని గురించి. కానీ ఇంతకుముందు కూడా అతను మాట్లాడేది నాగ చైతన్య ఇప్పుడు ఒక కుటుంబం నిలబడేది చూసుకోవాలి. కానీ వాడు ముందు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది అంతే, పెళ్ళి కూడా కాలేదు, కాకముందుకే విడిపోతారంటే కమ్యూనిటీ అది పద్ధతి కాదు. వేణుస్వామి గారి మీద పెద్ద ఇష్యూ అయితే నడుస్తుంది. నాగ చైతన్య ధూళిపాల విడిపోతారని చెప్పేసి శోభిత ధూళిపాల మళ్ళీ ఆయన అయితే రూమర్ స్టార్ట్ చేశారు జాతకం వేసి మరి. సో ఎలా చూడొచ్చు ఆ విషయం? జాతకాలే బాగుంటే మన జాతకమే బాగుంటే జాతకాలు చెప్పుకునే పరిస్థితి మనకెందుకు వస్తుంది అన్నట్టు ఉందన్నమాట. అంటే ఏదో ఒక వేలో వెళ్ళాలి, ప్రతి ఒక్కరు ఏదో ఒక మార్గం ఎంచుకుంటున్నారు అనమాట. సో ఈ జాతకాలు కూడా ఒకటే. జాతకాలు నమ్మేవాడిని ఇప్పుడు అలా చెప్పి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏమవ్వాలి, తెలంగాణలో ఏమవ్వాలి? ఇప్పుడు వరకు ఆయన ప్రభాస్ గారికి ఇంకా స్టార్డమ్ అయిపోయింది అన్నారు, కానీ ఒకసారి వెనక తిరిగి చూస్తే పాన్ ఇండియా స్టార్ అనమాట. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో తలబెట్టే ఒక హీరో ఉన్నాడంటే అది ప్రభాస్ మాత్రమే ఉన్నాడు అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు నాగ చైతన్య సమంత అప్పుడు విడిపోతారని చెప్పాడు. సో అది ఎట్లా అయిందంటే వాళ్ళిద్దరు క్లాసెస్, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి వాళ్ళకి నచ్చక ఇష్టపూర్వకంగా విడిపోయారు. దానివల్ల వేణుస్వామి చెప్తేనే ఇది జరిగింది, లేకపోతే వేణుస్వామి చెప్పకపోతే అది జరగదైంది. ఏది ఎలా జరగాలనుకున్నది అలా అయితే జరుగుతుంది. మన నాగ చైతన్య గారు తను విడిపోతారని మళ్ళీ చెబుతున్నాడు అనమాట. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది అసలు ఆయన అలా మాట్లాడకూడదు అనమాట. ఆయన పెద్దరికానికి నేను ఒకప్పుడు చాలా గౌరవం ఇచ్చేవాడిని. ఇప్పుడు సమాజం ఎట్లా ఉందంటే ఎవరైనా ఒకటి మంచి చేస్తున్నప్పుడు దానికి మంచిగా ఉండాలి తప్ప వాళ్ళిద్దరూ మన నాగ చైతన్యాన్ని కూడా మొన్న చాలామంది ట్రోల్ చేసుకున్నారనమాట. సో ఆయన ఏమన్నా సన్యాసం తీసుకుంటానని ఎవరికి చెప్పలేదు కదా, ఓకేనా? చాలామంది స్క్రీన్ మీద వచ్చేసి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో ఈయన ఏది చెప్తే అదే జరిగిద్దంటే ఇంకెందుకు ఆయన తీసుకెళ్ళి మన ఢిల్లీలో పిఎం మోడీ గారి ప్లేస్లోనే ఆయన్నే కూర్చోబెడదాం కదా. ఈయన చెప్తే జరగదమైంది, ఆయన చెప్పింది అసలు ఏది జరగదు బొంగైనా. సో నేనేం చెప్తున్నానంటే మన నాగ చైతన్య గారు శోభిత ధూళిపాల ఆవిడ హ్యాపీగా కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే కొంతమంది మీడియా ప్రతినిధులు అయితే ఆయన మీద కేసు కూడా పెట్టడం జరిగింది. అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అరెస్ట్ అయ్యే అవకాశాలు ముమ్మాటికి ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా రూమర్స్లో కొట్టుపడేస్తారనమాట. ఏంటంటే ఆయన ఉద్దేశపూర్వకంగా చెప్పింది అంటే విడిపోతారు, కోర్టు ఎట్లా కొన్ని పాటిస్తుంది అనమాట. నువ్వు శారీరకంగా బాధ పెట్టాడా, మానసికంగా అవతల వాళ్ళు వచ్చి పర్సన్ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు వచ్చి దీన్ని ఫైల్ చేయాలి, కానీ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు చేసినా సరే అవన్నీ చల్లవు. అది చెప్తున్నాను. ఆయన్ని జైల్లో పెట్టే అంత లేదా కోర్టుకి హాజరుపరిచే అంత సీన్ అయితే చేస్తే ఇంకా క్రియేటివిటీ చేస్తే ఆయనకి ఇంకా హైప్ తెచ్చినట్టు అనమాట. అవసరం లేదు, ప్రజల్లో ఆయన మీద ఉన్న అభిప్రాయం ఏంటో ఆయనకు తెలుసు మ్యాక్సిమం. ఓకే, జాతకాలు చెప్తే బాగుంటాయి, జాతకం ప్రకారమే నడుస్తాం అంటే అన్నీ కుదరవు అనమాట. మనం పూర్వీకుల దగ్గర నుంచి సాంప్రదాయాలు ఇవన్నీ వస్తున్నాయి. ఈ టైంకి సమయానికి ఇది చెయ్యాలి, పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ ఇట్లా చూస్తారనమాట. కానీ అది ఏంటంటే పూర్వీకులను బట్టి వస్తుంది, శాస్త్రాల ప్రకారం జరుగుతున్నాయి కాబట్టి సో అంతవరకు ఓకే. కానీ వీడికి ఇది అయిపోద్ది, అది అయిపోద్ది, ఇది మంచిది కాదు, అది ఇవి ఇలాంటి అనేది చాలా రాంగ్. అది నేను చెప్తున్నా. టాలీవుడ్లో టాప్ హీరోయిన్స్ కొన్న కొంతమంది హీరోయిన్స్ కూడా ఆయన దగ్గర అయితే పూజలు కూడా చేయించుకోవడం జరిగింది. లక్షలు పెట్టి అపాయింట్మెంట్లు తీసుకుని. ఏంటంటారు అంత సెంటిమెంట్ ఏంటంటారు వేణుస్వామి అంటే? నేనైతే ఆ లక్షలు పెట్టిన వాళ్ళందరూ ఒక పెద్ద అని అనుకుంటున్నాను. ఎందుకంటే లక్షలు పెడితే ఇదేంటి ఆయన జాతకం ఇప్పుడు జాతకం చెప్పినప్పుడు చెప్పక క్రితం వాడు బాగానే ఉంటాడు, చెప్పిన తర్వాత వాడు నాకు తెలిసి ఒక ఇదైపోతాడు అనమాట. మనం కొన్ని చోట్ల మనకి రోడ్ల మీద ఇట్లా తిరుగుతూ ఉంటారు, వచ్చి మాట్లాడుతూ మన దగ్గర వచ్చి జాతకం చెప్తారు. సో ఇవన్నీ నమ్ముకుంటే, జాతకాన్ని నమ్ముకుంటే ఉన్నది అమ్ముకున్నట్టే అనమాట. సో అది నేను చెప్పేది ఏంటంటే ఆ లక్షలు వాళ్ళకి తగలబెట్టే బదులు మంచిగా ఎవరైనా పేద ప్రజలు ఉన్నారు, అనాథలు కానీ ఎవరైనా మంచి ఆశ్రమాలు ఉన్నాయి, ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి డొనేషన్ చేస్తే అది ఒక మంచి వాళ్ళకి ఇంకా పుణ్యం చేసుకున్నట్టు అనమాట.
ఎందే కానీ లక్షలు లక్షలు ఖర్చు పెట్టి జాతకాలు చెప్పించుకోవాలి ఏంద్రా బాయ్, నాకు అర్థం కావట్లా. ఇష్యూ జరిగాకైనా సైలెంట్ అవుతారంటారైనా నాగ చైతన్య ధూళిపాల విషయంలో. నాకు తెలిసి అయితే ఆయన ఆల్రెడీ రీసెంట్లీనే జాతకం చెప్తూ మానేస్తానన్నాడు. క్రికెటర్ గురించి మొన్న ఇండియా ఏవేవో చెప్పాడు అనమాట, అప్పుడే మానేయవలసింది. సో ఎందుకు ఈయన ఒక వేవ్ ఎంచుకున్నారనమాట. అప్పుడు ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఒక వేవ్ ఎంచుకున్నారు. సో ఈయన కూడా అదే కోటలోకి వెళ్తాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాలో ఒకళ్ళు బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళేమో ఫన్ చేసే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళేమో డ్యాన్స్ చేసే ఒకళ్ళేమో ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు. ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళకి ఎదగడానికి ఏదో ఒక రీతిలో వెళ్తున్నారు అనమాట. సో ఈ వేణుస్వామి అనే అతను ఈ మొన్న జరిగిన వరల్డ్ T20 ముందు కూడా అతను ఎవరో తెలియదు అనమాట. సో ప్రభాస్ మీద ఇష్యూ చేసినప్పుడు, అంతకుముందు సమంత గారి విషయంలో చేసినప్పుడు కూడా ఎవరికి అంతగా పెద్ద పట్టింపు లేదు, ఎవరు పట్టించుకోలేదు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏదో ఇష్యూ చేద్దాం, కాంట్రవర్సీ చేస్తే మనకు అయిపోతుంది అనుకోవడం అది మూర్ఖత్వం. సో అది ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇది వాళ్ళు వేణుస్వామి చెప్పాడు కదా, వాళ్ళైతే ఏ విధంగా చూస్తారో వాళ్ళు రియాక్షన్ వేరే ఉంది వాళ్ళది, వాళ్ళ ఫ్యామిలీది కానీ వాళ్ళది కానీ రియాక్షన్ వేరే ఉంది. మరి చూడాలి ఎంతవరకు వస్తుందో. వేణుస్వామి వాళ్ళ భార్యగిలా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో 10 minutes అయితే వీడియో రిలీజ్ చేసింది. కానీ ఆమెగిలా చెప్పింది ఇలా అయితే అలా కాదు, అది ఓన్లీ నమూనాలాగా చెప్పేసిండు అని చెప్పేసిండు అంతే. ఆయన చెప్పిన ఏమైనా జరిగినాయి అంటారా మీరు? జరిగిన కొన్ని అయితే జరిగినాయి, కొన్ని అయితే జరగలేదు. కేసీఆర్ గిల్ల అప్పుడు ఓడిపోతాడు గెలిచాడో చెప్పిండు కదా, అది ఇలా చెప్పలేదు. ఏపీలో కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓడిపోతాడని చెప్పాడు, అది కూడా జరగలేదు కదా. జరగలేదు, అది ఇలా జరగలేదు. చంద్రబాబు వచ్చిండు ఇప్పుడు, ఇండియా వరల్డ్ కప్ కూడా ఓడిపోద్ది అన్నారు, గెలిచలేదు. అసలు ఎందుకు ఇంతమంది నమ్ముతున్నారు? కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఆయనతో లక్షలు పెట్టి పూజలు యాగాలు కూడా చేయించుకున్నారు కదా, ఎందుకు అంత బలంగా నమ్ముతున్నారు ఆయన్ని? నమ్ముతున్నా అంటే ఇప్పుడు ఏదైనా బాబాలు ఉంటారు, దొంగ బాబాలు కానీ వాళ్ళు ఇప్పుడు సేమ్ ఆనగిలా అలా అదే విధంగా ఉంటాడు కాబట్టి నమ్మేస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు నువ్వైనా సరే నేనైనా సరే నమ్మేస్తారు ఎవరైనా. ఇప్పుడు ఏదైనా కొత్త విషయం నీతో చెప్తున్నంటే వాడు ఏదైనా నీకు నాకు బాగుపడాలని చూస్తాడు వాడు, అందుకని ఇచ్చేస్తాడు. చెప్పేవన్నా ఎక్కువ నమ్ముతారు. ఇలాంటి వాళ్ళని తగ్గించాలంటే ఏం చేయాలంటారు మరి? ఇలాంటి వాళ్ళని తగ్గించాలంటే ఏం చేస్తావు బ్రో? ఏం చేయము. ఇక ఏం చెప్పాలో ఏం లేదో వాళ్ళకి చెప్పలేము మనం, ఎందుకు చెప్తాం? ఇప్పుడు వాడు జ్యోతిష్కుడు మనకు చెప్తాడు, మన జాతకం ఏముందో మనకు వాడు చెప్తాడు. వాడిని నువ్వు వద్దు రాబాయ్ అది రాబాయ్ అంటే నీ జాతకం నీకు ఎవడు చెప్పేటోడు ఉంటాడు, ఎవడు చెప్పేటోడు ఉంటాడు కదా. మీడియా ప్రతినిధులు కూడా కొంతమంది ఆయన మీద కేసు అయితే పెట్టడం జరిగింది, సో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? అరెస్ట్ వారెంట్ అయితే ఇప్పుడైతే పెడుతుండ్రు కదా ఉత్తా నార్మల్గా, మళ్ళీ అది అరెస్ట్ చేసిండ్రా లేదా మళ్ళీ మీడియా ఇలా అట్లా చెప్తుందో ఇలా తెలియదు మరి. బట్ ఈ విషయం తర్వాత అయినా ఆయన మాటలు తగ్గించే అవకాశం ఉన్నాయంటారా? తగ్గియాడు ఆయన ఇలా రెచ్చిపోతాడు. ఇంకా ఇప్పుడు ఎవరైనా ఫేమ్ అవుతుంటే వాడిని రెచ్చగొడతాడు, ఇంకా వాడు రెచ్చిపోతాడు. ఇంకా వాడు ఏం చేస్తాడు, ఇంకా ఇది వేరే వాళ్ళకి ఇంకా పెంచుకుంటూ పోతుంటాడు అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ.